నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వికారాబాద్ జిల్లాకు కేటీఆర్ పోయిండు. కేసీఆర్ అంటే హిస్టరీ, ఇక రేవంత్ రెడ్డి అంటే లాటరీ అంటున్నాడు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 100% రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటున్నాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటూ అంటున్నారు కేటీఆర్. సో సవాల్కి సిద్ధమేనా మీరు? 100% సిద్ధం. నేను గోపి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, ఆయన దగ్గర తీసుకున్నటువంటి సమాచారంతో మాట్లాడుతున్నాను. కేటీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా. నీ ప్రభుత్వంలో గతం లోపల మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా పరిగి నియోజకవర్గానికి రుణమాఫీ కింద ఎంత వచ్చింది? 18లో మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మేము ఎంత ఇచ్చినామన్నది ఆర్టీఐ కింద తీసుకో. నా పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రుణమాఫీ. అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగి నియోజకవర్గానికి 300 కోట్లు ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 300 కోట్లు వచ్చినాయి. 21,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. ఈ విషయాన్ని శాసనసభలో కేటీఆర్ హరీష్ రావు ముందే నేను చెప్పిన. ఏ నియోజకవర్గానికి ఎంత వచ్చినాయి, సిరిసిల్లకి ఎంత వచ్చినాయి, సిద్దిపేటకి ఎంత వచ్చినాయి, గజ్వేల్కి ఎంత వచ్చినాయి, కొడంగల్కి ఎంత వచ్చినాయి, అన్ని విషయాలు చెప్పిన. అవన్నీ కూడా తెలిసి ప్రజలు ఎవరు కూడా వాళ్ళని నమ్మట్లేదని అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అనే పేరు పెట్టుకొని మొత్తం అంతటి జెండాలు ఎగరేసుకుంటూ వచ్చి ఆడ మొత్తం తిప్పి కొడితే 1000 మంది కూడా లేరు ఆ యొక్క సభ లోపల. ఆ 1000 మంది కూడా బయట నుంచి తీసుకొని వచ్చిండు, వచ్చి ఆడ మీటింగ్ పెట్టిండు. ఈ విధంగా ప్రజల లోపల తప్పుడు సంకేతాలు పోవాలన్న ఉద్దేశంతోన కావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పేది అంటారు. మీ నాయన లాటరీ, నువ్వు లాటరీ, మీ బావ లాటరీ, మీ చెల్లె లాటరీ. మీ నాయన వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కిండ్రు. ఆ రోజు గుర్తులేదా? సోనియా గాంధీ గారు ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఎవరని? మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. మేమందరం ఎమ్మెల్యేలందరం కూడా కలిసి తనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. మేము ప్రజాస్వామ్యతంగా ఎన్నుకున్నాం. మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వేమని చెప్పినావు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు. మరి ఎందుకు చేయలేదు? నువ్వు మోసం ఎందుకు చేసినావు దళితులను? ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పినావు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పినావు. సోనియా గాంధీ గారికి మోసం చేసినావు. కాళ్ళు మొక్కినావు నువ్వు తెలంగాణ ఇచ్చినప్పుడు. నీ కుటుంబం మొత్తం పోయి కాళ్ళు మొక్కారు. మళ్ళీ ఆ తర్వాత నువ్వు చేసింది ఏంది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు. దళితులకు 1 ఎకరా భూమి కూడా నువ్వు ఇవ్వలేదు. కేసీఆర్ గురించి తెలవాలంటే నువ్వు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ ప్రియా సోనియా గాంధీని అడగండి, లేకపోతే చంద్రబాబుని మీ బాస్ని అడగండి. కేసీఆర్ గురించి చెప్తారని చెప్తున్నాడు. కేసీఆర్ రూపురేఖల్ని జేజమ్మ వచ్చినా మార్చలేరని చెప్తాడు తెలంగాణ. కేసీఆర్ అంటేనే మోసం. మోసాల పునాదితోనే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టింది. మొట్టమొదటిసారిగా వాళ్ళు చెప్పింది ఏంది? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కూడా డాక్టర్ రాజయ్య గారిని కనీసం కారణం చెప్పకుండా తీసి పడేసిండు ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామంటే తెలంగాణ సమాజం అంతా కూడా దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాడేమో అని చెప్పి గెలిపించారు. మరి 1 ఎకరాన్ని ఇచ్చిండా ఎవరైనా దళితులకు? ఈ విధంగా దళిత ద్రోహి అయినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఈరోజు మాట్లాడితే ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకు కూడా ఎంపీ టికెట్లు ఇచ్చి నిలబెడితే కూడా డిపాజిట్ జప్తాయి మొన్న ఎంపీ ఎలక్షన్స్ లోపల. ఇప్పుడు జరగబోయే జిల్లా పరిషత్లో కూడా అన్ని జిల్లా పరిషత్లు కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో ఒకటైపోయారు. మేము ఎక్కడైనా సరే బూత్ల బయట చూస్తే 2 ఉన్నాయి బయట బూత్లు, కాంగ్రెస్, బీజేపీ. ఇది లేదు, కనబడతలేదు బీఆర్ఎస్. ఎందుకంటే వీళ్ళ కార్యకర్తలు అంతా పోయి దాంట్లో కూర్చున్నారు వాళ్ళ టెంట్లలో. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు తీసుకొని అక్కడికి వచ్చి ఏదో హల్చల్ చేసిపోవాలని చెప్పి వచ్చిండు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళ గవర్నమెంట్ లోపల 60%, నా దగ్గర గణాంకాలు ఉన్నాయి, 60% ఎగ్గొట్టిరాళ్ళు. ఏదైతే నా నియోజకవర్గంలో ఒక దోమ మండలానికి 130 కోట్లు ఇవ్వాలి, 47 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఇస్తే 67 కోట్ల రూపాయలు నేను ఏడాదిలు ఇచ్చిన. 67 కోట్ల రూపాయలు ఏడాదిలు ఇస్తే 47 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిర్రు. రైతు భరోసా 47 కోట్లు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిర్రు. చారానా ఇచ్చి అసలు మాఫీ కాదు, అది వడ్డీ మాఫీ పథకంగా అయిపోయింది. కాబట్టి ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. మేము రైతులకే కాదు, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఒక గ్రామానికి అన్ని పథకాలు కూడా 100% శాచురేషన్ పథకం కింద ఇచ్చినాం. ఈ జరగబోయే శాసనసభ సమావేశాల్లో, ఇక మంత్రిమండలి సమావేశాల్లో మిగతా అన్ని గ్రామాలు కూడా ఈ 10-15 రోజుల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్ల రూపాయలకు 45,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పథకాలు స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ పథకాలు ఉన్నాయి. అంటే రైతులకు సంబంధించిన 12,000 రూపాయలు ఎకరం కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించిన 12,000 రూపాయలకి ఒక వ్యక్తికి 12,000 రూపాయలు కావచ్చు. ఇలాంటి పథకాలు డైరెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ ఇండ్లు 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నాం. ఈ విధంగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం.
ఈ విధంగా గతంలో ఎప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రి పైన నాతో మాట్లాడమంటే చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇంకా మునుముందు వాళ్ళను పల్లెల్లో కూడా తిరిగే పరిస్థితి ఉండదన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే ట్వీట్ చేసిండు కేటీఆర్, ఇక సుప్రీంకోర్టు దాకా పోయింది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. సిద్ధంగా ఉన్నారా మీరు? 100కు 100% ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా సరే మేము సిద్ధంగా ఉంటాం. గత శాసనసభలో నేను 14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు సంపత్ కుమార్, దళిత శాసనసభ్యుడు, అతను ఏదో కాగితాలు చెంపి వేసిండని ఒక అపోహ పెట్టి ఆయనను శాశ్వతంగా శాసనసభ నుంచి తొలగించేసారు. చోరు ఉల్టా కొత్తవాళ్ళకు దాటే అంటే ఇదే. దొంగతనం చేసేది ఎవరంటే వాళ్ళు. శాసనసభ సభ్యత్వాన్ని నుంచి శాశ్వతంగా తొలగించేసారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తాను తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ అంటే గతంలో కేటీఆర్ వెలుగబడినటువంటి శాఖ అది. ఆ శాఖకు మంత్రిగా ఉండేప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే ఒత్తిడి తీసుకోవాలన్న ఉద్దేశంతో తాను మంత్రి పదవికి సైతం ఒక సైడు కొడుకు చచ్చిపోయి బాధలు ఉన్నా సరే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని రాజీనామా చేసినటువంటి వ్యక్తి. నువ్వు ఆయనను కూడా శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసివే. నువ్వు ఈరోజు కోట్ల గురించి, చేరికల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ నీకు ఎక్కడి నుంచి ఉంది? నువ్వు గత శాసనసభలో ఆ విధంగా నువ్వు చేయకుండా ఉండింటే నీకు ఉండే. ఈరోజు వాళ్ళు మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి చేరుతారు, ఇంకా కూడా చేరుతారు. దాంట్లో తప్పేముంది? మీరు చేర్పించుకోలేదా పోయినసారి? టచ్లో ఉన్నారు ఇంకా చేరేవాళ్ళు? చాలామంది టచ్లో ఉన్నారు, చాలామంది చేరుతారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అన్నిటి కూడా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు, ఇన్ని ఎన్నికల కాంగ్రెస్ సిద్ధంగా ఉందా? అధికార కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ఎప్పుడు భయం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండే పార్టీ. అందుగురించి మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎమ్మెల్యే గెలవంగానే ప్రజల్లో పోయి ప్రజల దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం. ఏడాది అయిన తర్వాత మళ్ళీ తీసుకున్నాం. కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం లోపల ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోదు. తప్పకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు కట్టుబడి అన్ని హామీలను కూడా వీళ్ళు చేసినటువంటి 7,25,000 కోట్ల రూపాయల అప్పును వేరే వాళ్ళు ఉంటే చాలా ఇబ్బందుల పాలవుతుండే. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి మీరు చూస్తున్నారు 1,70,000 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, మన రాష్ట్ర ఆదాయం పెరగాలని, అదేవిధంగా 57,000 ఉద్యోగాలు గత సంవత్సరం ఇచ్చి ఈ సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ న్యూ ఇయర్కి ఒక మంచి రెజల్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది. మేము క్యాలెండర్ ప్రకటించినాం. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం. కేసీఆర్ ఇస్ కంబ్యాక్ అంటున్నారు. కేసీఆర్ మొన్న ఫామ్ హౌస్లో కూడా మాట్లాడాడు. మామూలుగా ఉండదు నా దెబ్బ అంటున్నాడు. మళ్ళీ గెలిచేది మనమే, అధికారులకు వచ్చేది కూడా మనమే అంటున్నాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జిల్లా పరిషత్ గెలిచి చూపెట్టమని చెప్పండి, జిల్లా పరిషత్ గెలిచి చూపెట్టమని చెప్పండి. మరి ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎందుకు నిలబెడతలేరు? ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబెట్టమని చెప్పండి. ఎందుకు నిలబెడతలేరు? ఓడిపోతామన్న భయంతో నిలబెడతలేరు. ఈరోజు అది అందరు కూడా తెలిసిన విషయమే. కాబట్టి మొన్న ఎంపీ ఎలక్షన్లలో గాడిది గుడ్డు 0 ఓట్లు వాళ్ళకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇది గతించిపోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేరు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తాడు. గత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది 1 ఇయర్లో, కానీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏం చేసిందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ను తిరగనివ్వమంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.